సునీల్ యాదవ్ ఇంటి నుంచి 10-10:30 ప్రాంతంలో ఉమాశంకర్ రెడ్డితో మాట్లాడి బయటికి వెళ్ళారు. గంటన్నర తర్వాత మళ్ళీ వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ వెళ్తే నేను నా భర్తని నా చిన్న కొడుకుని సునీల్ ఎక్కడికి వెళ్ళాడో పోయి చూడండిరా అని పంపించాను. వాళ్ళు పోయి వెతికి కొన్ని గంటల తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చారు. ఆ టైంలో వివేకానంద రెడ్డి ఇంటికి కూడా వెళ్ళారు అని అక్కడ స్టేట్మెంట్ లో ఇచ్చింది. ఆగండి, ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ సిబిఐకి 2021లో తెలుసు. ఆ రోజు రాత్రి వివేకానంద రెడ్డి ఈ ఇంట్లో చనిపోతే ఈ ఇంటికి వాళ్ళు ఈ ఇంటి పరిసరాలలోకి వాళ్ళు వచ్చింటే వాళ్ళ స్టేట్మెంట్ మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా సిబిఐకి? జస్ట్ ఆలోచించండి. ఏం చేశారు? ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి 2021లో ఉంది. ఇంకొకటి, ఈ స్టేట్మెంట్ సిబిఐ 2 సార్లు తీసుకుంది. జూన్ 2021లోను, జూలై 2021లోను 2 సార్లు సిబిఐ ఆమె దగ్గర నుంచి ఇదే స్టేట్మెంట్ తీసుకుంది. 2 సార్లు తీసుకుందంటే అది చాలా ఇంపార్టెంటే. మరి ఎందుకు దీని మీద యాక్ట్ చేయలేదు? ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. తర్వాత సునీల్ యాదవ్ ఇంటికి వచ్చాడు. ప్రొద్దున్నే మళ్ళీ ఉమాశంకర్ వచ్చి తీసుకొని పోయాడు సునీల్ యాదవ్ని అని చెప్పింది. 2 సార్లు తీసుకుంది. ఇప్పుడు కిరణ్ యాదవ్ని నేను ఇది బయటకు తెచ్చాను కాబట్టి సిబిఐ మళ్ళీ అడిగింది కిరణ్ యాదవ్ని ఏంటి స్టేట్మెంట్ గురించి అని. ఎవరిని అడిగింది? కిరణ్ యాదవ్ని. స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళని కాదు, కిరణ్ యాదవ్ని అడిగారు. కిరణ్ యాదవ్ ఏమంటాడు? మా అన్న ఇంట్లోనే ఉన్నాడు ఆ రాత్రంతా. మా అన్న ఇంట్లోనే ఉన్నాడు ఆ రాత్రంతా. మా అమ్మ మీద ఎవరో ప్రెషర్ పెట్టి తీసుకున్నారు ఈ స్టేట్మెంట్. మా అన్న ఇంట్లోనే ఉన్నాడు, మా అమ్మ స్టేట్మెంట్ ప్రెషర్ మీద తీస్తారు. అంటే వాళ్ళ అన్న ఇంట్లోనే ఉంటే మరి మొత్తం పాత చార్జ్ షీట్ అంతా రాంగ్ అయినట్లా? వాళ్ళ అన్న ఇంట్లోనే ఉన్నాడు అంటే గన ఆ రోజు రాత్రి సునీల్ యాదవ్ ఈ ఇంటికి రాలేదు, వివేకానంద రెడ్డి గారిని చంపినట్లు కూడా తప్పే కదా. ఇది కరెక్టా? లేకపోతే ప్రెషర్ పెట్టి తీసుకున్నారు, అది కరెక్టా? ఏది కరెక్ట్? కనీసం ఈ కాంట్రడిక్షన్స్ అనేది రిజాల్వ్ చేయాలనా? సిబిఐ ఈ కాంట్రడిక్షన్స్ ని రిజాల్వ్ చేయాల్సిన బాధ్యత సిబిఐకి ఉందా లేదా? ఎందుకు సిబిఐ ఇట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది? ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి చేస్తుంది? మరి ఎవరు వివేకానంద రెడ్డిని చంపింది? సరే, సావిత్రి యాదవ్ మీద ప్రెషర్ పెట్టారే అనుకోండి. ఎవరు ప్రెషర్ పెట్టారు? ఎందుకు ప్రెషర్ పెట్టారు? ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత సిబిఐకి ఉందా లేదా? ఇంకా నేను మీకు అగైన్ డాక్యుమెంట్స్ అన్ని మీకు షేర్ చేస్తాను. 132 పేజీల డాక్యుమెంట్ లో కిరణ్ యాదవ్ కి గంగిరెడ్డికి మధ్య ఉన్న ఫోన్ కాల్స్ కూడా చూపించాను. దాంట్లో కిరణ్ యాదవ్ గంగిరెడ్డి తోటి మాట్లాడాడు. దాని గురించి ఏమని చెప్పాడు? ఆ రోజు ప్రొద్దున నేను గంగిరెడ్డికి ఫోన్ చేయలేదు, నాకు గంగిరెడ్డితో పెద్ద పరిచయం లేదు, 1-2 సార్లే మాట్లాడాను. నా ఫోన్ నుంచి మా అన్న సునీల్ యాదవ్ ఫోన్ చేశాడు గంగిరెడ్డికి, నేను చెయ్యలేదు అంటే సిబిఐ ఒప్పుకుంది దాని గురించి. కానీ అగైన్ ఫోన్ ఎక్స్ట్రాక్ట్ అన్నది ఒకటి ఉంది. బహుశా సిబిఐ వాళ్ళు గమనించారో లేదో నాకు తెలియదు. ఫోన్ ఎక్స్ట్రాక్ట్ ప్రకారం కిరణ్ యాదవ్ గంగిరెడ్డికి ఫోన్ ట్రై చేస్తాడు, మిస్డ్ కాల్ ఉంది. తర్వాత మళ్ళీ మాట్లాడతాడు. 6:56 గంగిరెడ్డితో మాట్లాడతాడు. మళ్ళీ ట్రై చేస్తాడు కిరణ్ యాదవ్ గంగిరెడ్డికి. తర్వాత అదే ఫోన్ నుంచి సునీల్ యాదవ్ కి 3 సార్లు ట్రై చేస్తాడు. ఇప్పుడు సునీల్ యాదవ్ గంగిరెడ్డికి ఫోన్ చేశాడంటే ఆ ఫోన్లో నుంచి, ఒక ఫోన్లో నుంచి సునీల్ యాదవ్ ఫోన్ పక్కన స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకొని
గంగిరెడ్డికి ఫోన్ చేసి మళ్ళీ కిరణ్ యాదవ్ ఫోన్ తీసుకొని తనకు తానే ఫోన్ చేసుకుంటాడా? అంటే 2 ఫోన్లు ఆయన దగ్గరే ఉన్నాయి, ఆయన ఫోన్ నుంచి కిరణ్ యాదవ్ ఫోన్ నుంచి తన సొంత ఫోన్కి చేసుకుంటాడా? దిస్ నో లాజిక్ టు దిస్.